రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి గారి 157వ జయంతి సందర్భంగా మహబూబ్నగర్ పట్టణంలో ఉన్న వారి విగ్రహానికి పూలమాలలు అర్పించి నివాళి అర్పించడం జరిగింది. నాతో పాటు నగర మేయర్ గారు, అలాగే డిప్యూటీ మేయర్ గారు, ముడా చైర్మన్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, స్థానిక కార్పొరేటర్, ఇంకా రెడ్డి సేవా సమితి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, పట్టణంలోని ప్రముఖులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి వారు చేసిన సేవలను గుర్తించుకోవడం జరిగింది. రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి గారు ఎన్నో ఏళ్ల క్రితమే గ్రామీణ ప్రాంతాల నుంచి, రైతు కుటుంబాల నుంచి వచ్చే పిల్లలు ఉన్నత చదువులకు హైదరాబాద్ వస్తే వారికి ఆశ్రయం కల్పించడం అనేది ఒక పెద్ద సమస్య. వారికి ఖర్చు అవుతుంది కాబట్టి వారికి ఆశ్రయం కల్పిస్తే వారు పెద్ద చదువులు చదువుతారన్న ఉద్దేశంతో ఎన్నో సంవత్సరాల క్రితం అబిడ్స్లో రెడ్డి హాస్టల్ నిర్మాణానికి పూనుకున్నారు. అంతేకాకుండా వారి ప్రోత్సాహంతో అనేక కాలేజీలు, స్కూల్స్ పేద విద్యార్థులు, గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం ప్రారంభించడం జరిగాయి. కొన్ని వేల మంది ఈరోజు వారు స్థాపించిన స్కూళ్ళు, కాలేజీలు, హాస్టల్స్లో అన్ని కులాల వారు, అన్ని వర్గాల వారు చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగడం మనందరికీ తెలుసు. వారి స్ఫూర్తితోటే మహబూబ్ నగర్లో కూడా రెడ్డి సేవా సమితి అని స్థాపించి పేద విద్యార్థుల హాస్టల్ వసతి కోసం ఎన్నో సంవత్సరాల క్రితమే పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర హాస్టల్ నిర్మాణం చేయడంతో కొన్ని వందల మంది విద్యార్థులు వచ్చి ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు. ఇప్పుడు అదే హాస్టల్ ఈరోజు IIIT కోసం మళ్ళీ మన ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లల కోసం ఆ బిల్డింగ్ని వారికి ఇస్తే ఇప్పుడు 400 మంది విద్యార్థులు అక్కడ ఇంజనీరింగ్ కోర్స్ చేయడానికి IIITలో అడ్మిషన్స్ తీసుకొని చదువుకుంటూ ఉన్నారు. అలాగే వారి స్ఫూర్తితోటి రెడ్డి బాలికల హాస్టల్ నిర్మాణం చేసుకుంటే కొన్ని వందల మంది బాలికలు బెనిఫిట్ పొంది ఆ ప్రాంగణంలోనే ఈరోజు మహిళల కోసం స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అనేకం అక్కడ ఉచితంగా శిక్షణ ఇస్తూ ఉంటే పట్టణంలోని మహిళలే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా 16 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసు గల మహిళలు, స్టూడెంట్స్, గృహిణులు అందరూ కూడా ఆ కోర్సెస్ నేర్చుకోవడానికి అక్కడికి వచ్చి వేలాది మంది అక్కడ ట్రైనింగ్ పొందారు, సర్టిఫికెట్లు కూడా పొందింది. ఇట్లా సేవాభావంతో వారు చూపిన మార్గంలోనే ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలోని రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి గారి స్ఫూర్తితోటి హైదరాబాదులో రెడ్డి హాస్టల్ తర్వాత గౌడ హాస్టలు, వైశ్య హాస్టలు, మున్నూరు కాపు హాస్టల్, ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ పిల్లల్ని గ్రామీణ ప్రాంతంలో రైతు కుటుంబాల నుంచి వచ్చే పిల్లల చదువు కోసం హాస్టళ్ల నిర్మాణం మొదలుపెట్టింది. ఒక ఒరవడిని సృష్టించిన వ్యక్తిగా, అలాగే హైదరాబాద్ నగరానికి కొత్వాలుగా పనిచేస్తూ కూడా పేద విద్యార్థుల చదువు కోసం ఎంతో కృషి చేసి అనేక వందల మందికి కూడా ఈరోజు స్కాలర్షిప్స్ ఇస్తూ ఉన్నారు. అది రెడ్డి హాస్టల్ నుంచి కావచ్చు, లేదా గౌడ హాస్టల్ కావచ్చు, వైశ్య హాస్టల్ కావచ్చు, మున్నూరు కాపుకు సంబంధించి బెరక హాస్టల్, ఇట్లా అనేక కులాలకు సంబంధించిన హాస్టల్స్ వాళ్ళు కూడా పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించుకుంటూ వాళ్ళకు ఆశ్రయం ఇస్తూ అనేక వేల మందికి స్కాలర్షిప్స్ కూడా ఇస్తూ ఉన్నారు. వీటన్నిటినీ కూడా ప్రారంభించిన వ్యక్తిగా ఈరోజు రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి గారికి అన్ని వర్గాల నుంచి కూడా వారికి విశేషమైన ఆప్యాయత లభించింది. వారికి నివాళులు అర్పించడానికి కూడా అందరూ కూడా వచ్చి వారు చేసిన సేవలను మరొకసారి గుర్తుకు చేసుకుంటా ఉన్నారు. రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి గారి జయంతి సందర్భంగా ఇక్కడ కలుసుకోవడము, జయంతి రోజు అందరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా జయంతి సందర్భంగా ఇక్కడ అందరూ వచ్చి ఆయన చేసినటువంటి సేవలను మరొకసారి గుర్తు చేసుకోవడం. ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా ప్రతి ఒక్క అంశంలో కూడా నేనేమంటున్నా అంటే కొన్ని యుగాలు గడిచినా, కొన్ని ఏండ్లు గడిచినా సేవాగుణం ఉన్నోళ్ళు ఏ కులంలో ఉన్నా సమాజం గుర్తిస్తుంది. అటువంటి సేవాగుణం ఉన్నోళ్ళను కొన్ని ఏండ్లు గడిచినా, తరాలు గడిచినా గుర్తుపెట్టుకొని మనం జయంతులు, వర్ధంతులు చేసుకుంటా ఉన్నాము. ప్రతి ఒక్క కులంలో, ప్రతి ఒక్క దానిలో కూడా గుణమే ముఖ్యము. ఆ సేవా గుణాన్ని కూడా వారి ఆశయాల సాధన కోసం మనం కూడా వాటిని పాటిస్తూ వారి సేవా మార్గంలో మనం నడవాలని. ఇప్పుడు చాలా గాలిబుడుగ లాంటి జీవితం ఇది. వందల వేల కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కానీ వాళ్ళు కొద్దిగా సేవాగుణం వీళ్ళను చూసి, వీళ్ళ ఆదర్శమైన జీవితాలను చూసి కొద్దిగా సేవాగుణం అలవరుచుకొని పేదలను, విద్యార్థులను, కష్టాల్లో ఉన్న వాళ్ళను చేయబట్టి మీనికి లాగితే
ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆశయాలను సాధించడం వల్ల మనం కూడా అవుతామని తెలియజేస్తూ, ప్రాణం పోయినాక వేల కోట్లు ఉన్నా ఏమున్నా ఎవ్వరికి ఏంటికి పనికిరావు, 6 అడుగుల జాగలోనే పండుకుంటారు. కాబట్టి వాళ్ళు చేసిన సేవ మాత్రం సమాజం గుర్తించుకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కులాలకు అతీతంగా ఇటువంటి సేవా గుణాన్ని ఏ కులంలో చూసినా అంబేద్కర్ గారిని తలుచుకుంటాం, పండగ సాయాన్ని తలుచుకుంటాం, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది మహానుభావులను కులాలకు అతీతంగా తలుచుకుంటామంటే వాళ్ళు చేసిన సేవలు. మనను కూడా 10 మంది మన ఉన్నా పోయినా మనను 10 మంది మనల్ని తలుచుకోవాలంటే వీరి ఆశయాలను కొనసాగించాలి, సేవాగుణంతో ముందలుకోవాలి, పేదలను కడుపున పెట్టుకొని పేదలను చూసుకునే ప్రయత్నం చేయాలి. మనం సంపాదించిన 10 రూపాయల్లో 1 రూపాయలైన సేవలకు కూడా మనం కూడా సాయం చేసేటటువంటి గుణాన్ని పెంపొందించుకోవాలని చెప్పి ఇటువంటివి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. సమాజంలో ఉన్న అన్ని కులాలు కూడా ఈ సేవా గుణాన్ని వీరిని ఆదర్శంగా, మహానుభావులను ఆదర్శంగా తీసుకొని పేదలకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి, పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.